గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్, వేల కోట్ల టర్న్ ఓవర్, ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లు. కానీ కట్ చేస్తే లోపల జరిగేది మాత్రం మన ప్రాణాలతో చెలగాటం. మెక్డొనాల్డ్స్ లాంటి దిగ్గజ సంస్థే ఇలాంటి పనులకు ఒడిగట్టడం నిజంగా షాకింగ్. మనం ఏదైనా చిన్న బండి దగ్గర తింటే హైజీన్ ఉండదని, నీట్గా ఉండదని పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా మెక్డొనాల్డ్స్ అనగానే ఆ బర్గర్లు, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చూసి నోరు ఊరిపోతుంటుంది కదా. అయితే ఆగండి, మీరు అమితంగా ఇష్టపడి తినే ఆ ఫుడ్ వెనక అసలు రంగు ఇప్పుడు బయటపడింది. మహారాజా మెక్ స్పైసీ పనీర్ అంటూ కలర్ఫుల్ పేర్లతో ఊరిస్తున్న ఈ బ్రాండ్ మనకి వడ్డిస్తుంది మాత్రం కుళ్ళిన కూరగాయలు, నల్లగా మాడిపోయిన నాసి రకం నూనెలు. జైపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెక్డొనాల్డ్స్కి ఇచ్చిన షాక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇక వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్ రాజధాని జైపూర్లోని మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులకే మైండ్ బ్లాక్ అయింది. నిబంధనల ప్రకారం వంట నూనెను ఒక పరిమితి దాటాక వాడకూడదు. కానీ ఇక్కడ 150 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తూ రోజంతా అదే నూనెను వాడుతున్నారు. అది ఎంతలా మారిపోయిందంటే వాడటానికే వీళ్లేనంత నల్లగా, విషతుల్యంగా తయారైంది. ఆహార నిబంధనల ప్రకారం టీపీసీ అంటే టోటల్ పోలార్ కాంపౌండ్ స్థాయి 25% దాటకూడదు. కానీ మెక్డొనాల్డ్స్లో శాకాహార వంటకాల్లో ఇది ఏకంగా 31%గా నమోదైంది. అంటే మీరు తింటున్నది బర్గర్ కాదు, స్లో పాయిజన్. దాదాపు 40 లీటర్ల పనికిరాని నూనెను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. కుళ్ళిన కూరగాయలను కూడా గుర్తించి శాంపిల్స్ ల్యాబ్కి పంపించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వేల రూపాయలు పెట్టి మనం కొనేది నాణ్యమైన ఆహారం అనుకుంటే వాళ్ళు మాత్రం మన ప్రాణాల మీదకు తెస్తున్నారు. బ్రాండ్ పేరు చూసి మోసపోకండి. మీరు తింటున్నది ఎంతవరకు సురక్షితమో ఒక్కసారి ఆలోచించండి. మెక్డొనాల్డ్స్ లాంటి గ్లోబల్ బ్రాండే ఇలాంటి నాసిరకం పనులు చేస్తూ దొరికిపోయిందంటే ఇక సామాన్యుడు ఎవరిని నమ్మాలి? మనం కట్టే బిల్లులో వాళ్ళు ఏసీ ఛార్జీలు, బ్రాండ్ ఛార్జీలు అన్నీ వసూలు చేస్తారు. కానీ మనకిచ్చేది మాత్రం కుళ్ళిన కూరగాయలు, మాడిపోయిన నూనెలు. వాళ్ళు ఆ నూనెను ఎంతగా మరిగిస్తున్నారంటే బహుశా ఆ నూనెలో వాళ్ళు బర్గర్లు కాదు, మన ప్రాణాలనే ఫ్రై చేసి వడ్డిస్తున్నారేమో అనిపిస్తుంది. రోడ్డు పక్కన బండి మీద నూనె నల్లగా ఉంటే చిచి అని అసహ్యించుకునే మనమే అదే నూనెలో చేసిన బర్గర్ని మెక్డొనాల్డ్స్ లోగో చూసి అమృతంలా ఆరగిస్తున్నాం. గుర్తుంచుకోండి, బ్రాండ్ మెరిసిపోతే సరిపోదు, లోపల వండే నూనె కూడా శుభ్రంగా ఉండాలి. కోట్లు గడించే ఇలాంటి సంస్థలు మన హెల్త్తో ఆడుకుంటున్నాయి. వీలైనంత వరకు జంక్ ఫుడ్కి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు కూడా చెప్తున్నారు.